ఎస్ఎస్‌సి లేదా ఆర్ఆర్‌బీ పరీక్షల్లో ఖచ్చితంగా మనకి సూక్ష్మీకరణ నుంచి వచ్చే ప్రశ్నల్లో గనక ఇటువంటి మోడల్ ప్రశ్నలనేటువంటివి ఎదురైనట్లే కేవలం ఇటువంటి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసి 2, 3 స్టెప్స్‌లోనే ఆన్సర్ అనేటువంటిది తీసుకురావచ్చు. అది ఏ విధంగా చూద్దాం. ఇక్కడ గనక మనకి న్యూమరేటర్ వాల్యూ అబ్జర్వ్ చేసినట్లయితే 963 క్యూబ్ మైనస్ 524 హోల్ క్యూబ్. సో, 963ని నేను ఏ అనుకున్నట్లయితే 524ని నేను బి అనుకున్నట్లయితే నాకు ఈ ఐడెంటిటీ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి ఆన్సర్ అనేటువంటిది కేవలం 2, 3 సెకండ్స్‌లోనే ఏ విధంగా తీసుకొస్తానో చూడండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే 963 మైనస్ 524 క్యూబ్. సో, ఏమవుతుంది 963 అంటే ఏ వాల్యూ కాబట్టి 963 మైనస్ నెక్స్ట్ 524. సో, రిమైనింగ్ ఏదైతే ఉందో అబ్జర్వ్ చేయండి. ఇది ఏ స్క్వేర్ అంటే 963 హోల్ స్క్వేర్ ప్లస్ 963 ఇంటూ 524 ప్లస్ బి స్క్వేర్ అంటే 524 హోల్ స్క్వేర్. సో, న్యూమరేటర్ వాల్యూలో ఇది ఏదైతే వాల్యూ ఉందో డినామినేటర్‌లో కూడా సేమ్ వాల్యూ ఉంది. చూడండి ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్. అంటే న్యూమరేటర్‌లో ఉన్న వాల్యూ అండ్ డినామినేటర్‌లో ఉన్న ఈ వాల్యూ ఎలిమినేట్ అయిపోగా మనకి న్యూమరేటర్‌లో ఈ వాల్యూ మాత్రమే మిగులుతుంది. సో, ఫైనల్ ఆన్సర్ 963 minus 524 అంటే 439 is the final answer.